హార్ట్ లో నాకు క్లాట్స్ వచ్చాయని కూడా చెప్పారు అప్పట్లో. ఆ హార్ట్ కి సంబంధించిన టాబ్లెట్స్ వేసేసుకుని, ఆ పెయిన్ వస్తుంది మళ్ళీ పెయిన్ కిల్లర్ వేసేసుకుని, ఇట్లా ఆక్యుప్రెజర్ చేసుకుంటూ దేవుని తలుచుకుంటూ సైలెంట్ గా కూర్చుండిపోయేదాన్ని అట్లా. ఇంకా ఏమనుకునేదాన్ని అంటే, నేను ఇప్పుడు ఏమైనా అయితే మా అమ్మాయి పెద్దమ్మాయి హైదరాబాద్, చిన్నమ్మాయి భీమవరం. మేము భీమవరం వెళ్ళాం, మొన్న రాత్రే వచ్చాము భీమవరం. ఈ అమ్మాయి దగ్గర ఉంది కాబట్టి వచ్చేస్తుంది త్వరగా. పెద్దమ్మాయి రావడానికి న్యూస్ అంది, తను బయలుదేరేటప్పుడు గంట టైం తీసుకుంటుంది అక్కడ. రావడానికి ఇన్ని గంటలు పడతాయి, నన్ను ఈ టైంకి తీసుకెళ్తారు బయటికి అనుకునేదాన్ని. ఇంక అట్లా ఆక్యుప్రెషర్ చేసుకుంటూ సరే దేవుడా నేను రెడీ. మేము ఎర్లీ అవర్స్ 5 o'clock కి నమాజ్ చేసుకుంటామండి. ఆ నమాజ్ లో ఏంటంటే ఈ బ్రహ్మీ ముహూర్తంలో దేవతలు తిరుగుతూ ఉంటారు, మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని అంటూ ఉంటారు. ఆ నమాజులో ఏడ్చి ఏడ్చి ఎన్నోసార్లు నేను ఇప్పుడు రెడీ వచ్చేయడానికి భగవంతుడు నన్ను తీసుకెళ్తే అని అనుకున్న రోజులు చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. చాలా ట్రబుల్ ఫేస్ చేశాను. ఎప్పుడైనా ఆనందంగా నేను ఎదురు చూశాను చావు కోసం. చావు అంటే భయపడలేదు, నేను ఆనందంగా ఎదురు చూశాను. 2 బెల్ట్లు వాడేదాన్ని మెడకి. లేచి లేవగానే పనులు చేసుకోవడానికి ఒక బెల్ట్, నెక్స్ట్ స్నానం చేసి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకొక బెల్ట్. ఈ చేయి లాగేసేది కదా, ఇక్కడ ఒక బెల్ట్, నడానికి ఒక బెల్ట్ ఉండేది. ఇది నా పరిస్థితి. పిల్లలు అడిగేవారు, చేతికి బెల్ట్ ఏంటి మేడం అంటే, చేయి నొప్పి వస్తుందమ్మా అనేదాన్ని అంతే. ఎంతగా లాగుతుంది అనేది నాకే తెలుసు. కనీసం బోర్డు మీద ఇట్లాగా నేను తల ఎత్తి రాయలేకపోయేదాన్ని. టీచింగ్ ఫీల్డ్ రాయాలి తప్పదు, అట్లనే రాసేదాన్ని అన్నమాట. బాధలు బాధలే, మెడిసిన్ మెడిసినే, డ్యూటీ డ్యూటీ. ఎప్పుడు నేను రెస్ట్ తీసుకుని ఇంట్లో ఉండలా. అయిపోతాను దారిలో అయినా సరే. ఆటో ఎక్కేదాన్ని, పెయిన్ వచ్చేస్తూ ఉండేది. అనుకునేదాన్ని ఇప్పుడు ఏమన్నా అయిపోతే ఏంటి, లాస్ట్ కాల్ ఉంటుందిలే చెప్తారు అనుకునేదాన్ని. ఇది నా పరిస్థితి. డాక్టర్లు స్కూల్కి కూడా వచ్చేవారు నాకు ట్రీట్మెంట్ చేయడానికి. మా స్టాఫ్ అందరూ చూశారు నా లైఫ్ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. మరి ఐఎంసి నాకు పునర్జన్మని ప్రసాదించింది. ఇది చెప్పడానికి వస్తే నాకు ఇంత వాల్యుబుల్ది, ఇంత ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ గురించి నాకు చెప్పడానికి వస్తే మా మేనల్లుడి ద్వారా, అడప సత్యనారాయణ గారి ద్వారా, విశ్వనాథం గారు ఎవరో నాకు తెలియదు అంతకు. విశ్వనాథం గారు అంబాజీపేట రావడం జరిగింది. ఎప్పుడు ఎన్నింటికి అంటే నైట్ 8:30 అప్పుడు టైం. వస్తే ముందే తను మా మేనల్లుడు ఇట్లాగా వస్తాము అది అంటే ఏం వద్దు అని చెప్పేశాను నేను. ఎందుకు అంటే నాకు ఇంకా మెడిసిన్ వాడి వాడి విరక్తి వచ్చేసింది. వాళ్ళు ఏమన్నారంటే, అది కిమ్స్ హాస్పిటల్ అమలాపురంలో 5 మెంబర్స్ కూర్చున్నారు డాక్టర్స్. నాతోటి ఏమన్నారంటే, మేడం మీరు 10 years గా మెడిసిన్ వాడుతున్నారు, ఇంక మెడిసిన్ వాడద్దు అన్నారు. మెడిసిన్ వాడుతుంటేనే ఇట్లాగ ఉంది, ఎప్పుడో అన్నట్టుగా ఉంది, మెడిసిన్ వాడద్దు అంటున్నారు మీరు, మరి ఎలాగండి అనుకుని ఇంకా నా సినిమా అయిపోయింది అనుకున్నాను. వాళ్ళు ఏమన్నారంటే, మీరు మెడిసిన్ వాడడం మానకపోతే మీకు కడుపులో క్యాన్సర్ వస్తుందని అన్నారు. ఇంకా అయిపోయింది అనుకున్నాను. అది 2020 జనవరిలో బిగినింగ్ లో వాళ్ళు చెప్పారు, ఎండింగ్ లో సార్ వాళ్ళు వచ్చారు మా దగ్గరికి. అయితే ఇంకా నాకు విరక్తి వచ్చేసింది జీవితం మీద అప్పటికే. ట్రాన్స్ లో ఉన్నట్టే నేను. ఇంకా వస్తే నేను, మా మేనల్లుడు ఏం చెప్పాడంటే, అత్తయ్య ఎక్కడున్నారు అంటే, అంబాజీపేటలో ఉన్నాను అన్నాను. నేను మీ ఇంటికి వచ్చాను, మీరు లేరు ఇంటి దగ్గర అన్నాడు. ఆ పక్కనే మా అన్నయ్య వాళ్ళ ఇల్లు ఉంది, పోలీస్ స్టేషన్ ఆఫ్టర్ తర్వాత. అక్కడున్నామంటే సరే వస్తున్నాను అన్నాడు. వాడు అక్కడే వస్తున్నాడు అనుకున్నాను నేను. వచ్చి తలుపు కొట్టాడు. తలుపు కొడితే నేను తలుపు తీశాను. తీసేటప్పటికి సారు అందరూ కనపడుతున్నారు. అమ్మ అందరినీ ఇచ్చుకుని వచ్చేసాడు వీడు ఒక్కడనే అని చెప్పి అనుకుని ఇంకా రిజెక్ట్ చేసేసాను నేను. నిజం చెప్తున్నాను, సభాముఖంగా చెప్తున్నాను, రిజెక్ట్ చేసేసాను. సార్ వాళ్ళని అలో చేయడానికి కూడా నేను ఇష్టపడలేదు. తర్వాత రమ్మని కూర్చోమన్నాను. నేను విననంటే విననని చెప్పాను. అసలు నాకు ఇష్టం లేదు వినడం, నేను విననన్నాను. విశ్వనాథం గారు ఏమన్నారంటే, అట్లా కాదండి ఒకసారి వినండి, ఒకసారి ఈ డెమో చూడండి, 1 నెల వాడి చూడండి, మీకు నచ్చితే కంటిన్యూ చేద్దరు లేకపోతే వదిలేద్దరు కానీ అన్నారు. ఆ వినడానికి కూడా నేను చాలాసేపు నేను ఇంట్రెస్ట్ చూపించలేదండి. ఇంకా ఆయన 2-3 సార్లు చెప్పేటప్పటికి అయిష్టంగా చైర్ లో ఒక పక్కకి తిరిగి కూర్చున్నాను, ఎప్పుడు లేచి వెళ్ళిపోదావా అన్నట్టుగా. ఫస్ట్ అలోవెరా డెమో చేశారు సార్. ఆ డెమో చూసేటప్పటికి నిజంగా నేను ఒక అద్భుతాన్ని చూసినటువంటి ఫీలింగ్ వచ్చింది నాకు.
వచ్చి ఈ ప్రోడక్ట్ లో చాలా దమ్ముంది అనిపించి సార్ చెబుతూ ఉన్నారు. ఆ ప్రోడక్ట్ చేతిలో తీసుకుని WHO ఇవన్నీ చూశాను. పవర్ ఉంది ప్రోడక్ట్ లో, వాడి చూద్దాం. 10 సంవత్సరాలు వాడాను, ఏమీ రిజల్ట్ లేదు, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. ఇది వాడి చూద్దాం, ఒక నెల అంటున్నారు కదా, వాడి చూద్దాం ఏం పోయే అని చెప్పి తీసుకున్నాను. తీసుకుని వాడాను. నా తత్వానికి, అంటే నా ఆయుర్వేదం అనేది వాత కఫ పిత్త వీటి మీద పనిచేస్తుంది కదా. మన బాడీ కూడా వీటిని బేస్ అయ్యే, వీటి మీద బేస్ అయ్యి పుట్టిస్తాడు భగవంతుడు. అంటే ఈ మూడు ఉంటాయి ప్రతి బాడీలో. అది ఎవరి తత్వాన్ని అనుసరించి వాళ్ళకి రిజల్ట్ ఇస్తుంది. అది ఎర్లీగానా లేట్గా అనేది వాళ్ళ తత్వాన్ని బేస్ అయి ఉంటుంది. వాళ్ళు ఎవరికో తగ్గింది, నాకు కూడా ఆ టైంకి తగ్గలేదు అంటే వాళ్ళకి ఏదో తిన్నారు, వాళ్ళకి ఒక రకంగా అనిపించవచ్చు ఆ టేస్ట్, ఇంకొకరికి ఇంకో రకంగా అనిపించవచ్చు. అట్లాగే ఇది కూడా. అంతేగాని ఎదుటి వాళ్ళని కంపేర్ చేసేసుకొని ఆ వాడని వాళ్ళు చెప్తున్న మాటలు వినేసి అట్లాగా డెసిషన్స్ తీసుకోకూడదు ఫ్రెండ్స్. నేను వాడాను. వాడిన 4 రోజులకే నాకు తల కూడా తిరుగుతూ ఉండేది. అది కంట్రోల్ అయిపోయింది. అది అర్థమైంది నాకు. తర్వాత వారం రోజులకి ఇది రిజల్ట్ ఇచ్చేసింది. శుభ్రంగా పడుకొని నిద్రపోతున్నాను నేను. నిద్ర ఉండేది కాదు నాకు. వారం రోజులకి మా వారు అన్నారు, ఎందుకంటే మా వారికి కూడా నిద్ర ఉండేది కదా నా వల్ల. ఈయన లాగేస్తుంటే నేను మర్దన చేసుకొని ఆయిల్స్, నెక్స్ట్ స్ప్రేలు, ఇవన్నీ వీటితోటి ఆయింట్మెంట్స్ తో మర్దన చేసుకుని నాకు చేతులు లాగేసి మా వారిని చేయమనేదాన్ని. ఆయన కూడా నిద్ర ఉండేది కాదు. ఆయనకి స్ట్రైక్ అయింది. ఏంటి నువ్వు నొప్పి అనడం లేదేంటి వారం రోజులుగా అన్నారు. నిజమే కదా, వారం రోజులు వాడుతున్నాను, ఏ నొప్పులు లేవు, శుభ్రంగా నిద్రపోతున్నాను నేను, మంచి హాయిగా నిద్ర పట్టేస్తుంది, చాలా మంచి ప్రోడక్ట్స్ ఇవి అని చెప్పి నేను వాడడం మొదలు పెట్టాను. సార్ 3 మంత్స్ వాడమన్నారు, వాడేశాను. ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి ఒక మాట అడిగాను, నేను 10 సంవత్సరాల నుంచి లాక్కుంటున్నాను కదండి, ఇంకో 3 మంత్స్ వాడేయచ్చా, ఏమన్నా ప్రాబ్లమా అన్నారు. నో ప్రాబ్లం, వాడేయండి అన్నారు. మరి నాకు ఇన్ని రకాల జబ్బులు వచ్చేసి నాకు క్యాన్సర్ వచ్చేస్తుంది అని ఎందుకు చెప్పారు వాళ్ళు, ఇంగ్లీష్ డాక్టర్లు? వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పారు వాడొద్దని, మానేయమని. క్యాన్సర్ వస్తుందని కూడా చెప్పారు. ఎందుకని? బయట అలోపతి మెడిసిన్ లో కంపల్సరీ కెమికల్ ఉండి తీరుతుంది, కెమికల్ లేకుండా అది తయారవ్వదు. ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. తెలుసుకోవాలి, తెలియచేయాలి కూడా తెలియని వాళ్ళకి. ఎందుకంటే ఊరికి వేలకు వేలు, లక్షలకు లక్షలు పోసేస్తున్నారు. వెళ్ళగానే టెస్ట్లు ఎవరు చేయి చూసి వైద్యం చేయట్లేదు కదా, కదండి. మరి అటువంటి దానికి గ్రాడ్యువల్ గా స్వస్తి చెప్పేయండి. స్వస్తి చెప్పి ఇందులో స్టాండర్డ్ అయిపోయింది. ఈ స్టాండర్డ్స్ ఉన్న కంపెనీ ఇది. ఈ ప్రోడక్ట్ కూడా స్టాండర్డ్స్ ఉన్న ప్రోడక్ట్ ఇది. ఇంకొకటి, మా నాన్నగారు, మాది మదర్ వాళ్ళది బండార్లంక అండి. మా నాన్నగారు బండార్లంకకి మొట్టమొదటి ఆయుర్వేద డాక్టర్ అండి ఆయన, మా నాన్నగారు వచ్చి. అట్లానే మా మామగారు కూడా ఆయుర్వేదం డాక్టర్, వైద్యం చేసేవారు. అట్లనే మా చిన్నాన్న గారు గవర్నమెంట్ ఆయుర్వేదం డాక్టర్ గారు. వీళ్ళు ఉన్నప్పుడు మా చిన్నాన్న గారు అబ్బాయి కూడా ఆయుర్వేదం వైద్యం చేసేవారు. వీళ్ళు ఎవ్వరు లేరు, ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళు ఎవరు లేరు. వీళ్ళు ఉండగా నాకు ఈ ఆయుర్వేదం యొక్క వాల్యూ నాకు తెలియలేదు. కొన్ని కొన్ని విషయాలు నాకు తెలుసు, కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ గురించి తెలుసు, కానీ వాళ్ళ దగ్గర నేను నాలెడ్జ్ తీసుకోలేదు. నా బ్యాడ్ లక్ అనమాట. ఇప్పుడు అంటే నేను ఆరోగ్యంగా ఉన్నంత వరకు నాకు ఆరోగ్యం యొక్క విలువ తెలియలేదు. అనారోగ్యం అయిన తర్వాత నాకు ఆరోగ్యం యొక్క విలువ తెలిసింది. తీసుకెళ్ళిపో భగవంతుడా అంటే ఐఎంసి ద్వారా తిరిగి పునర్జన్మనిచ్చాడు నాకు భగవంతుడు. ఇప్పుడు చనిపోవాలన్న థాటే లేదు నాకు, చనిపోవాలన్న థాటే లేదు. ఓకే అండి, టైం అవుతుంది. నేను ఇందులోకి వచ్చి ఇవి వాడుతూ నాకు అనిపించింది, నాకు ఇంత చక్కటి రిజల్ట్ ఇచ్చింది. నేను రెండే చెప్పాను విశ్వనాథం గారికి నా ప్రాబ్లమ్స్. ఏంటి చెప్పాను? సర్వికల్ స్పాండిలైటిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్ చెప్పాను. నాకు 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అరికాల్లో ఆనికాయతో సహా 7 ప్రాబ్లమ్స్ ఉంటే ఇవేం చెప్పలేదు. నేను ఈ రెండిటికి వాడితే నాకు 7 ప్రాబ్లమ్స్ క్యూర్ అయ్యాయి. మరి బయట అలోపతి వాడితే, ఒకటి వాడితే 4 రకాల ఆఫర్ గా వస్తాయి. 1+4, 1+10 అన్నట్టు. బయట లేదు అంత ఆఫర్. ఇందులో ఉన్న ఆఫర్, ఈ అలోపతి మెడిసిన్ లో ఉన్న ఆఫర్ బయట అక్కడ లేదు. ఇది గమనించాలి ఫ్రెండ్స్. మనం ఎంత విషవలయంలోకి కూరుకుపోతున్నాము అనేది ఒకసారి అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని అడుగు వేయాలి. నేను ఇది బిజినెస్ కోసం చెప్పడం లేదు, నేను
ఆరోగ్యం కోసం చెప్తున్నా. ఈ ప్రొడక్ట్స్ గురించి నేను చెప్పింది బిజినెస్ కోసం చెప్పలేదు. అందుకే నేను దీని కాస్ట్ కూడా నేను చెప్పలేదు. మీ అప్లైని అడిగి తెలుసుకోండి. ఎంత కాస్టు, ఎన్ని బీబీలొస్తాయి అని. నేను ఆరోగ్యం కోసం చెప్పాను మీకు. ఇట్లా 10 మందిని మనం ఆరోగ్యవంతుల్ని చేస్తే మనకెంతో పుణ్యం కదా! మన ఫ్యామిలీకి పుణ్యం కదా! వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే. వాళ్ళు మనల్ని పొగిడేస్తూ ఉండక్కర్లా. ఆ బ్లెస్సింగ్స్ దేవుడిస్తాడు మనకి. ఇది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను ఇందులో ఈ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత రిజల్ట్ చూసి అమెరికాయే కాదు నేను చాలా చోట్లకి పంపించడం జరిగింది. ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చాయి. నేనే సార్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రొడక్ట్స్ ఇట్లాంటివి కదా అని చెప్పి నేనే ప్లాన్ చెప్పమని అడిగాను విశ్వనాథన్ గారు. ఎందుకంటే నేను గోవిందాచార్యులు గారి గురించి చెప్పాను. నేను నాకు నెట్వర్క్ ఐడియా ఉంది. 2000 నుండి ఐడియా ఉంది. అయితే ఇది చాలా మంచిది, బిజినెస్ కూడా చేసుకోవచ్చు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు ఆ స్టెప్ వేసి ఉన్నాను కాబట్టి. సార్ దగ్గరికి వెళ్ళి నాకు ప్లాన్ చెప్పండి సార్ అని అడిగాను నేను. అడిగితే నేను సింగిల్ అనమాట, ఎవరు లేరు ఆ టైం. నన్ను సింగిల్ గానే కూర్చోబెట్టి ఆయన ప్లాన్ చెప్పడం జరిగింది. నాకు బాగా అర్థమయ్యి చాలా బాగుంది ఇది. చాలా ఇన్కమ్ తెచ్చుకోవచ్చు. బయట ఎంత కష్టపడినా అంత ఇన్కమ్ లేదు, టెన్షన్ లేదు, ఏం లేదు. కానీ ఇందులో అన్నీ ఉన్నాయి. మెయిన్ సెక్యూరిటీ. ఇంత సెక్యూరిటీ ఎవరిస్తున్నారండి? ఇంత సెక్యూరిటీ మనం ఏమన్నా పెట్టుబడి పెట్టేస్తున్నామా ఇందులో? వేలకు వేలు, లక్షలకు లక్షలు పెట్టేస్తున్నామా? పెడితే స్ట్రెస్సే కదా! ఇందాక చెప్పాను కదా స్ట్రెస్ అవ్వే టాబ్లెట్ గురించి. ఉద్యోగం చేస్తున్న స్ట్రెస్సే కదా! నేను ఇప్పుడు స్కూల్ నడుపుతున్నాను. పిల్లల వల్ల సమస్యలు వస్తాయి, పేరెంట్స్ వల్ల వస్తాయి, అట్లానే టీచర్స్ వల్ల వస్తాయి, ఇది గవర్నమెంట్ వల్ల కూడా వస్తాయండి సమస్య. ఇన్ని రకాల సమస్యలు ఉంటాయి స్కూల్ అంటే. టీచర్ అయితే ఆ సబ్జెక్ట్ వరకు ఆ పిల్లల వరకు చూసుకుని దులిపేసుకుని వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడ మేనేజ్మెంట్ నేను కందిరీగల తొట్టలాగా ఉంటుంది బ్రెయిన్ అంతా కూడా. అన్ని సమస్యల్లో నేను అర్థం చేసుకున్నాను. ఇది కూడా చేసుకుంటే బాగుంటుంది దీంతో పాటు. ఏమో అది ఎంతకాలం చేయగలమో తెలియదు. ఈ స్ట్రెస్ ని భరించగలమో లేదో కూడా తెలియదు. నేను ఎంత స్ట్రెస్ అయినా కూడా సాఫ్ట్ గానే వెళ్ళిపోతూ ఉంటాను. నేను మెడిటేషన్ చేసుకుంటాను. దేనికి కూడా నేను అంటే ఎక్కువగా వాళ్ళ మీద ఇదైపోవడం, కోప్పడిపోవడం ఏం చేయను. 16 years గా కూడా మా స్కూల్లో చదవడం అంటున్నానండి. పనిచేస్తున్న స్టాఫ్ ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ అండి వాళ్ళకి. థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ సభాముఖంగా. వాళ్ళు కనుక ఈ జూమ్ లో ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి. చాలా చక్కగా కష్టపడతారు. అట్లాగనే నేను ఈ ఐఎంసీలో కూడా కష్టపడాలి అనుకుని వచ్చాను నేను. ఎందుకంటే ఇందులో ఈ లైఫ్ స్టైలే డిఫరెంట్ అండి. ఆరోగ్యము, ఆదాయము ఈ రెండింటితో కూడిందే ఆనందం. ఇదంతా మన ఫ్యామిలీకి ఇవ్వచ్చు. ఆనందంగా ఉండొచ్చు మనం. నేను రోజు కోరుకుంటాను ఎప్పుడు స్టార్ అవుతాను, నాకు మంచి టీవీని ప్రసాదించి భగవంతుడా, నాలో ఉన్నటువంటి ఈ లేజినెస్ ఏమన్నాడు దాన్ని తొలగించి, అట్లాగనే అందరిలో ఉన్న లేజినెస్ ని తొలగించి. మెయిన్ లేజియే అన్నిటికీ మూలం అండి. చదువు మట్టుబడును సంస్కృతి చెడిపోవు, గౌరవంబు ఓవు కాన సోమరితనము కన్నా హీనగుణము కలదే అని పద్యం ఉంది, తెలుగు పద్యం. ఇది నేను పదే పదే గుర్తు చేసుకుంటాను. నేను ఒకవేళ ఫాలో అప్ మా టీంకి కొంచెం లేట్ అయితే కారణం ఏంటంటే నా బిజీ షెడ్యూల్. అందరూ కూడా దీంట్లో మంచి పొజిషన్ కి వెళ్ళొచ్చు, టాప్ పొజిషన్ కి వెళ్ళొచ్చు, మామూలు పొజిషన్ కి కాదు. ఎందుకు అంటే ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నారు మన కళ్ళ ముందు. లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నారు. ఏదో కాకమ్మ కథలు, ఏవో గాలిలో మాటలు ఏం చెప్పట్లేదు కదా ఎవరును. మన ఎదిగినటువంటి లీడర్స్ ఉన్నారు మన ఎదురుగుండా. మనం పెద్ద మీటింగ్కి వెళితే, ఢిల్లీ వెళ్ళాం అనుకోండి, అక్కడ ఇంకా మొత్తం ఎంటైర్ ఇండియాలో ఎంత టాపర్స్ ఉన్నారు అనేది మనకి తెలుస్తుంది. నేను అట్లా క్లారిటీ తీసుకున్నాను. ఏంటంటే ఈ అదేంటి 7 generations ఇక్కడ లైఫ్ ఉంది, ఇన్కమ్ ఉంది. ఇన్కమ్ ఉందంటే లైఫ్ ఉన్నట్టే కదా. నో ప్రాబ్లం, హ్యాపీ. హెల్త్ పరంగా హ్యాపీ, వెల్త్ పరంగా కూడా హ్యాపీ. ఇంకా మనతోటి పోదు ఇది. వేరే ఉద్యోగం ఉంటే మనట్లా కాకుండా తరతరాలుగా 7 తరాల వరకు కూడా ఇది వర్తిస్తోంది. ఇంకా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు తర్వాత వాళ్ళు కూడా అన్నది ఇందులో ఉంది కదా.
ఒకటి మాత్రం నేను డౌట్ పడేదాన్ని. ఏంటి అంటే ఇదే 7 జనరేషన్స్ కి వస్తుంది ఇన్కమ్ అని చెప్తూ ఉండేవారు మీటింగ్స్. ఇది ఇలాగే చెప్తారులే, అబద్ధం అనుకునేదాన్ని నిజంగా. అంటే ఎంకరేజ్ చేయడం కోసం చెప్తున్నారు అనుకునేదాన్ని. బట్ ఫస్ట్ టైం నేను ఢిల్లీ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగింది మీటింగ్. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇట్లాగా విత్ జనరేషన్ టుగెదర్ మీ ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు స్టేజ్ మీదకి రమ్మంటే 6 మెంబర్స్ వెళ్ళారు. అందులో ఒక అమ్మాయి డిగ్రీ చదువుతోంది. ఆ అమ్మాయికి తండ్రి లేడు, చనిపోయారట ఆయన ఐఎంసీలో చేస్తూ. ఆయన చనిపోయే నాటికి ఎంతైతే వస్తుందో ఇన్కమ్, అది ఆ ఫ్యామిలీకి ఇస్తుంది కంపెనీ. నేను దాని ద్వారానే, ఆ ఇన్కమ్ ద్వారానే నేను చదువుకుంటున్నాను, మా ఫ్యామిలీ చక్కగా లీడ్ అవుతుందని చెప్పుకొచ్చింది అమ్మాయి. ఇంకొక ఆమె విడో, ఆమెకి భర్త చనిపోయారు, ఆయన కూడా ఐఎంసీలో చేస్తూనే చనిపోయారు. ఇదేదో స్టార్టింగ్ లో జాయిన్ అయ్యి ఏదో అయితే నాకు ఇవ్వలేదు ఐఎంసీ కంపెనీ అనకూడదు ఫ్రెండ్స్. సర్టన్ క్యాడర్కి వచ్చేయాలి. కంపెనీ యొక్క ఆ ఐడెంటిఫికేషన్, అంటే ఐడెంటిఫికేషన్ తీసుకోవాలి, వాళ్ళ దృష్టిలో పడాలన్నమాట. దృష్టిలో పడాలంటే సర్టన్ క్యాడర్కి మనం రావాలి. అలాగే ఆవిడ భర్త అట్లానే సర్టన్ క్యాడర్ లో ఉండగానే చనిపోయారు. వాళ్ళకు కూడా ప్రతి నెల ఐఎంసీ ఇన్కమ్ ఇస్తుంది, అది చెప్పుకొచ్చారు ఆవిడ. అట్లానే మిగిలిన వాళ్ళు జెంట్స్ పెద్దవాళ్ళే, వాళ్ళు కూడా ఇందులో చేస్తున్నారు. వాళ్ళ ఫాదర్ వాళ్ళవి కూడా అదే ఆ ఇన్కమ్ కూడా ఇస్తూ వీళ్ళకు కూడా ఇస్తుంది. చూడండి, ఏ కంపెనీలో చేస్తే ఏమైనా అయితే ముందు బయటికి పంపించేస్తారు. చచ్చిపోవడమే కాదు, అక్కడ ఏ కాలు చేయదైనా కూడా పంపించేస్తారు బయట, పట్టించుకోరు. బట్ మరి కంపెనీ ఒక తల్లిలాగా, బిడ్డకి ఏమైనా అనారోగ్యం అయితే తల్లి వదిలేసుకుంటుందండి? వదలదు కదా. కష్టమైన నష్టమైన భరిస్తుంది, కాపాడుకుంటూ ఉంటుంది, కళ్ళలో పెట్టుకుని చూసుకుంటుంది ఆ బిడ్డని. అట్లానే మన ఐఎంసీ కంపెనీ కూడా ఈ సత్యన్ భాటియా గారు, అశోక్ భాటియా గారు స్థాపించినటువంటి ఈ ఫౌండర్స్ కి శతకోటి వందనాలు. ఎంతమందికి లైఫ్ ఇస్తుందో ఈ కంపెనీ. ఈ ఒక్క పాయింట్ ను అర్థం చేసుకుంటే ఈ కంపెనీని విడిచిపెట్టి ఎవరు వెళ్ళరండి బయట. దీన్ని మైండ్ లో పెట్టుకోవాలి. మీరందరూ కూడా బిగినింగ్ లో ఏ ఆలోచనతో ఇందులోకి అడుగు పెట్టారో సాధించే వరకు అదే ఆలోచన ఉండాలండి. నిద్రపోతున్నా, మెలకుగా ఉన్నా అదే ఆలోచనతో ఉండాలి. ఆ ఆలోచనే ముందుకు నడిపిస్తుంది. ఆలోచిస్తూ కూర్చుంటే అయిపోతుందా అనుకుంటారేమో. ఆలోచన అది బర్నింగ్ డిజైర్, దాన్నే రగులుతుండడం అంటారు, దాన్ని బర్న్ అవుతూ ఉండాలి. ఆ బర్న్ అయితే ఏమవుతుంది, లావా బర్న్ అయి లోపల అట్లా అట్లా ఉడికి ఒకేసారి బయటకు వస్తుంది. అట్లానే మీరు కూడా ఒక వల్కెనో లాగా అంతలాగా మీరు వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోగలరు. లావా మనసు బయటకు వచ్చింది అనుకోండి, ఎట్లా ఫ్లో అవుతుంది? అది ఆగి 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 జర్కలు ఇచ్చుకుంటూ ఫ్లో అవుతుందా? నో ఫ్రెండ్స్. ఒక ఫ్లో, అది ఇంకా ఆగదన్నమాట. ఎత్తి నుండి వాటర్ ఫాల్ ఎట్లా పడుతుంటే ఎట్లా వెళ్ళిపోతుందో అట్లా వెళ్ళిపోతుంది. అదే యాటిట్యూడ్ తో ఉండాలి. నా యాటిట్యూడ్ అదే. ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఇది నేను ఆలోచించను. నేనున్నానా లేదా, నేను నిలబడ్డానా లేదా, ఇదే నేను ఆలోచిస్తాను. కాబట్టి ఫ్రెండ్స్, వెనకడుగు వెయ్యొద్దు ఎవరు. మరీ చెబుతున్నాను, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఆదాయాన్ని ఇవ్వండి. మనకి రోల్ మోడల్ ఉన్నారు అఖ్తర్ ఖాన్ వాలా గారు, ఆయన చూడండి. అట్లానే ప్రేమ్ సార్ ఉన్నారు, ఆయన చూడండి. ఏ స్టేజ్ నుండి ఏ స్టేజ్కి వెళ్ళారు, ఎంత పూర్ స్టేజ్ నుండి ఎంత రిచ్ స్టేజ్కి వెళ్ళారు. రాయల్టీగా బ్రతుకుతున్నారు. అది మనం కూడా లీడ్ చేయొచ్చు. మరి ఈ రోజు నాకు ఈ జూమ్ లో మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ఇంతసేపు మరి నన్ను భరించారు మీరు, మీ అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం, సూపర్, ఎక్స్ట్రాడినరీ సెషన్. నాకు చాలా ఇష్టమైన కొటేషన్స్ లో ఒక అద్భుతమైన కొటేషన్ ఏంటంటే, ఎక్స్క్యూజ్ గా ఉండడం ఎవరైనా చేస్తారు, ఎగ్జాంపుల్ గా ఉండడం కొంతమందికి మాత్రమే సాధ్యం. ఈ కొటేషన్ నాకు చాలా చాలా ఇష్టం. దానికి మీరు ఈ రోజు చెప్పిన సెషన్ యాప్ట్ అన్నమాట. సో చాలా మంది మన యొక్క సక్సెస్ ని ఎదుటి వాళ్ళకి పంచితే, మన యొక్క ఎక్స్పీరియన్స్ ని ఎదుటి వాళ్ళకి షేర్ చేస్తే, మనకి రావాల్సినటువంటి
ఆ అచీవ్మెంట్ ఏదైతే ఉందో, సక్సెస్ ఏదైతే ఉందో అది ఎవరు ఆపలేరు అనే విషయం తెలిసి కూడా చాలా మంది ఆ ప్రయత్నం చేయడానికి ఏదేదో కారణాలు చెప్తూ ఉంటారు. దానికి ఎవరిని ఏమీ అనేదానికి లేదు కానీ, సో ఆ ప్రయత్నం చేసి ఇప్పుడు మీరు ఏదైతే నిర్ణయం తీసుకొని ఎస్ సార్ నేను చేస్తాను జూమ్ అని అన్నారో, ఆ థాట్ ఏదైతే వచ్చిందో ఆ థాట్ లోనే సక్సెస్ అన్నది వచ్చేసినట్టు అన్నమాట. ఇప్పుడు మీ గురించి చెప్పాలంటే, మీరు నాకు ఫస్ట్ టైం కలిసింది ఎక్కడంటే అమలాపురంలో మన విశ్వనాథ్ గారి యొక్క డిడి స్టోర్. అప్పుడు మ్యాక్ ఉండేది కాదు, డిడి స్టోర్ ఉండేది. అప్పుడు పరిచయం చేశారు. ఈ మేడం మన డైరెక్ట్ సెల్లింగ్ లో, అదే నెట్వర్క్ లో చాలా మంచిగా చేశారండి. సో మరలా ఇప్పుడు అదే స్టార్ట్ సార్, అప్పుడే చేశారు. చూశాను సార్ నేను మిమ్మల్ని. ఎస్ మేడం, ఎస్ నాకు బాగా గుర్తుంది. అబుల్ మీ గారిని, మిమ్మల్ని అవును అందరినీ అప్పుడే. మేనల్లుడి గారు ముస్తఫా గారు తీసుకొచ్చి పరిచయం చేశారు. సో నేను ఆల్రెడీ నెట్వర్క్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ ఎంటర్ అవుతున్నప్పుడు నాకు చాలా చాలా ఆనందం అనిపించేస్తుంటది. ఎందుకంటే ఆల్రెడీ ఒక జర్నీ చేశారు, మరలా సెకండ్ ఇన్నింగ్స్ లాగా అన్నమాట. మరలా స్టార్ట్ చేస్తే ఆ ఊపు వేరేగా ఉంటదని బాగా నమ్మిన వ్యక్తుల్లో నేను కూడా ఒకనన్నమాట. సో చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా షేర్ చేశారు మేడం మీ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా. అంటే ఫుల్ ఫ్లెజ్డ్ గా నాకు కూడా తెలియదు. సో అదే ఈ జూమ్ లో 6 AM లో ఉండేటటువంటి గ్రేట్నెస్ అన్నమాట. సో మనం ఏదో కొంత తెలుసుకోగలుగుతాం కానీ వాళ్ళ గురించి డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ లో తెలియాలి అంటే ఆ సక్సెస్ జర్నీని ఇప్పుడు మీరు షేర్ చేసిన విధంగా ప్రతి సిల్వర్ అండ్ అబోవ్ షేర్ చేస్తే అంతకు మించిన ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకే వేరేదిగా మనం ఏమీ ఇవ్వక్కర్లేదు మన ఫ్యామిలీకి. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, చూసారా ఈ రోజు మీరు చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ తీసుకున్నారని. మీరు అందరికీ తెలుసు, అది నాకు తెలుసు. మీ అందరికీ తెలుసు అనే విషయం నాకు నాకు తెలుసు, అంతే. అదంతే. కానీ మనందరం రియలైజ్ అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, ఇదే ఇన్ఫర్మేషన్ ని మనం ఏదో రికార్డ్ చేసేసి అవతల వాళ్ళకి పంపించే దానికన్నా ఈ మార్నింగ్ 6 o'clock జూమ్ లో పవిత్రంగా ఉండేటటువంటి టైం ఈ మార్నింగ్ మన ఫ్యామిలీలో, అంటే మన టీంలో ఉన్న వాళ్ళు ఎంత ఎక్కువ మందిని మనం ప్రమోట్ చేసుకోగలిగితే మన సక్సెస్ అంత అద్భుతంగా వస్తుంది. సో మరొక గ్రేట్ న్యూస్, గుడ్ న్యూస్ ఏంటంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ కంపెనీ చాలా చాలా మంచిగా మనకి ఫారెన్ ట్రిప్ వెళ్ళేదానికి ఒక అద్భుతమైన అవకాశం ఇస్తుంది. సిల్వర్ అండ్ అబోవ్ అందరికి, సిల్వర్ అండ్ అబోవ్ అందరికి. సో కాబట్టి మన ఫ్యామిలీలో ఎవరైతే ఇప్పటి వరకు ఇంకా సిల్వర్ కాలేదో వాళ్ళందరినీ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సిల్వర్ అండ్ అబోవ్ కి కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటది. సో ఇప్పుడు మేడం గారి యొక్క సెషన్ విన్న వాళ్ళలో, సో మీ యొక్క హ్యాపీనెస్ ని షేర్ చేయడానికి ఒక 3 people హ్యాండ్ రైజ్ చేశారు. సో వాళ్ళ మాటల్లో విందాం ఎక్కువ టైం కాకుండా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గణపతి గారు, సిల్వర్ స్టార్ ఫ్రమ్ హైదరాబాద్, సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. ఇవాళ నాదంబి మేడం గారు చాలా చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలా అద్భుతంగా కూడా ప్రజెంట్ చేశారు. ఆవిడకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేవలం దానికోసం హ్యాండ్ రైజ్ చేశాను. అలాగే ఇంకొక ముఖ్య విషయం అండి, ఎందుకంటే మన అప్లైన్ లీడర్స్ అందరూ కూడా లైవ్ మీటింగ్స్ బాగా అటెండ్ అవ్వండి, ఎక్కడైతే ప్రోగ్రామ్స్ జరుగుతాయో అవి చెప్తూ ఉంటారు మాటిమాటికి, కానీ మనం వాటిని పట్టించుకోవట్లేదు. మేము అందరం కూడా చాలా మంది నిన్న విఆర్కే సార్ గారి మీటింగ్ అటెండ్ అయ్యామండి. అది ఎట్లా అంటే ఆయన ఒక మనిషి కాదండి, ఆయన ముఖ్య విషయం ఏంటంటే నిన్న మేము, అంటే మీరు అందరూ చెప్తూ ఉంటారు ప్రతి లైవ్ మీటింగ్ కి ఈ మ్యాకుల్లో అయ్యే జరిగే మీటింగ్ అటెండ్ కామని, కానీ మేము అందరం కూడా దాన్ని సరిగా పట్టించుకోవట్లేదు. అయితే నిన్న మేము హైదరాబాద్ లో విఆర్కే సార్ గారి మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. అంటే చాలా మంది అటెండ్ అయ్యారు. ఎక్కడి నుంచి, అనంతపురం నుంచి ఎవరో రమేష్ గారు, కేడీజే బాబు గారు అందరూ కూడా, అలాగే రాజమండ్రి నుంచి నాగేశ్వరరావు గారు అందరూ అటెండ్ అయ్యారు. అయితే ఎందుకు చెప్తున్నానంటే మనం మొన్న జూమ్ మీటింగ్ ద్వారా కేవలం ఆయనలో ఒక చిన్న కోణాన్ని చూసాం అగ్రి గురించి. కానీ నిన్న ఆయన అంటే ఒకే ఒక మాటలో చెప్పాలంటే ఆయన విశ్వరూప దర్శనం కనిపించింది. ఆయన డెమోస్గా స్వయంగా ఆయనే డెమో చేశారు. ఆ డెమో చేసే విధానం, దాని ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ట్రాడినరీ అనమాట. అంటే ఇట్లా అటెండ్ అవ్వడం వల్ల మనం కూడా డెమోలు ఇంకా బాగా ఎలా ప్రజెంట్ చేయొచ్చు ఏంటనే విషయాలు కూడా బాగా అవగాహన అవుతాయి. అందుచేత ఈ సందర్భంగా విఆర్కే సార్ గారు కూడా ధన్యవాదాలు, మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అట్లీస్ట్ నెలకు ఒక జూమ్ క్లాస్ అని ఆయన ఇప్పించగలిగితే మేమందరం అదృష్టవంతులని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ సార్. తప్పకుండా గణపతి గారు, తప్పకుండా. సో నేను 3 సంవత్సరాలు వెయిట్ చేసి డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడింది ఏంటంటే విఆర్కే సార్ యొక్క సెషనే. నేను చాలా సార్లు జూమ్ లో చెప్పాను, నా మైండ్ జస్ట్ ఓపెన్ చేయడానికి గల మెయిన్ పర్సన్ ఎవరంటే విఆర్కే సార్ అండి. సో చాలా అద్భుతంగా చేస్తారు, అందులో డౌట్ లేదు. వెరీ హ్యాపీ అండి. సో విత్ ఇన్ షార్ట్ పీరియడ్ మరలా సార్ సెషన్ గురించి మనం మాట్లాడదాము. ఒక చిన్న థ్యాంక్ యూ విషయం సార్, మేడం, చెప్పండి. చిన్న విషయం. ఇప్పుడు మా నాన్నగారు ఆయుర్వేదం డాక్టర్ గారు, ఇట్లా మా చిన్నాన్నగారు కూడా డాక్టర్లు అని చెప్పాను కదండి. అప్పుడు తీసుకోలేదు నేను నాలెడ్జ్, ఏదో కొంత కొంత మిడిమిడి జ్ఞానం, చాలా తక్కువ. ఇప్పుడు ఇందులోకి వచ్చిన తర్వాత విశ్వనాథం గారు, మీరు అందరూ కూడా లెజెండ్ లీడర్స్ అందరూ ఇస్తున్నటువంటి ఈ యొక్క నాలెడ్జ్ తోనే నేను ముందుకు వెళ్తున్నాను సార్. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నా దగ్గర నాలెడ్జ్ కూడా మన అదే విఆర్కే సార్ కావచ్చు, మన అక్తర్ సార్ కావచ్చు, రామకృష్ణ గారు, వీళ్ళందరూ మన అప్లైన్స్, క్రాస్ లైన్స్, వాళ్ళందరూ ఇచ్చే నాలెడ్జ్ నే మనము నేర్చుకొని మనకు నచ్చినటువంటి విషయాన్ని, మనం బాగా ఆనందంగా ఉన్న విషయాన్ని 10 మందికి పంచుతూ ఉంటాం. పెద్దలు చెప్తుంటారు కదా, మన ఆనందాన్ని పంచుతుంటే ఇంకా పెరుగుతూ ఉంటదని. సో దుఃఖాన్ని పంచుకుంటే తగ్గుతుంది, ఆనందాన్ని పెంచుకుంటే పెరుగుతుంది అని. సో అటువంటి ఆనందమైన విషయాలు మన దగ్గర చాలా ఉన్నాయి. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇంకొక 3 హ్యాండ్స్ ఉన్నాయి, ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దండి. నెక్స్ట్ రాజేందర్ గారు చిత్తూరు నుంచి. సార్ అన్మ్యూట్ చేయండి. సార్ గుడ్ ఎంసీ. గుడ్ ఎంసీ సార్. మేడం ఎక్సలెంట్ సెక్షన్ చేశారు ఈరోజు, సూపర్ సెక్షన్, ప్రోడక్ట్ పరంగా కావచ్చు, అలాగే మీ పర్సనల్ టెస్టిమోనియస్. ఎందుకంటే ఏండ్ల తరబడి ఉన్నటువంటి ప్రాబ్లాన్ని బయట మీరు క్యూర్ చేసుకోలేని స్థితిలో ఉండి ఇక్కడికి వచ్చి మీరు క్యూర్ చేసుకున్నారు, అది ఎక్సలెంట్ మేడం. ఇదే విధంగానే అందరూ కూడా ఆలోచన చేస్తే, అంటే ఎమర్జెన్సీ పర్పస్ కి వచ్చి మనకి అల్లోపతికి అవసరమే, కానీ దీర్ఘకాలిక వ్యాధులన్నిటికీ కూడా మనకి ఆర్గానిక్ లో, ఆయుర్వేదిక్ లో బెస్ట్ సజెషన్ దొరుకుతుంది అని చెప్పి మీ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇది మీ టెస్టిమోనీ వింటా ఉంటే మహా సంతోషం అనిపించింది. ఇలాంటి పేషెంట్లు ప్రతి కుటుంబంలో ఉన్నారు, ప్రతి ఇంట్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. అలాగే నా ఓన్ టెస్టిమోనీ కూడా, నేను ఆల్రెడీ ఒక 2 years గా ఈ యొక్క ఆయుర్వేదం యూజ్ చేస్తున్నాను. 1 year కు ముందు కూడా నేను వచ్చి నాది HbA1c టెస్ట్ చేస్తే 12% 11.5 అబోవ్ చూపించేది. నేను ఇప్పుడు ఒక 5-6 నెలలుగా మన కంపెనీలోకి వచ్చి మన ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను. నిన్న నేను టెస్ట్ చేసినాను, సార్కి నేను రిపోర్ట్ పంపించినాను, 8.9 HbA1c. చాలా చాలా సంతోషం. మా ఇంట్లో మా ఫ్యామిలీ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఈ విషయాలు చెప్పినప్పుడు వాళ్ళకి ఒక కొత్త ఆనందం. అంటే ఐఎంసీలో ఉన్నాము, ఐఎంసీ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాము, ఇంత రిటర్న్ అంటే దాదాపు 3-4 పాయింట్లు తగ్గింది. షుగర్స్ నుంచి రివర్స్ వచ్చేదానికి ఇప్పుడు నేను ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే నేను షుగర్ పేషెంట్ కాదు అనుకోవాలి నా ఆశ. ఇప్పుడు అది చేయొచ్చు మన ప్రోడక్ట్ లో వచ్చి. ఇన్ని రోజులు నేను వాడింది వచ్చి ప్యాకేజ్ వచ్చి కొన్ని అంటే నాకు ఏది నచ్చితే షుగర్ అవేరస్ ఒకటి వాడుకునేవాడిని ఆ పరిస్థితిని బట్టి. ఇప్పుడు సార్ మనకి రిపోర్ట్ చూసి అఖ్తర్ ఖాన్ సార్ తరఫు నుంచి సార్ నాకు పంపించారు. ఇప్పుడు ఈ ప్యాకేజీని నేను కంటిన్యూగా ఒక 3 months 6 months వాడేసి షుగర్ నుంచి పూర్తిగా విముక్తి తీసుకోవాలనే ఆలోచనతో నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను మేడం. కానీ మీకు ప్రత్యేకంగా థ్యాంక్ యూ మేడం, ఎందుకంటే సూపర్ సెక్షన్ చేశారు. ప్రతి ఒక్క నారీ శక్తి మహిళలందరికీ మీరు ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటున్నారు. అలాంటి బెస్ట్ సెక్షన్ చేసినారు. అందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఎంఎస్ఆర్ సార్ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ మేడం. విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, సూపర్. నెక్స్ట్ అలాగే కేటీజే బాబు గారు అన్మ్యూట్ చేయండి. సార్ గుడ్ ఎంసీ సార్, ఐఎంసీ ఫ్యామిలీకి. ఎట్ ప్రెసెంట్ నేను హైదరాబాద్ లో ఉన్నాను సార్. నిన్న మీటింగ్ వచ్చేసి ఇక్కడే ఉన్నాను, ఇంకా వెళ్ళలేదు అనమాట. మరి మేడం సెక్షన్ అయితే ఎక్సలెంట్ సెక్షన్ సార్. చాలా అనమాట. పీపీటీ అది ఏమి లేకపోయినా కూడా కట్టి పడేశారు మేడం అనమాట, ఎక్కడ బోర్ అనేది అనిపించకుండా. మరి పిల్లలకు ఎలా డీటెయిల్ గా చెప్తారో అలాగే జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా అంత ఎక్సలెంట్ గా చెప్పారు సార్. కాకపోతే నాది ఒక డౌట్ అనమాట. మేడం ఫ్యామిలీలో ఆయుర్వేదము వాడే వాళ్ళు ఉన్నారు, ఆయుర్వేదం ఫ్యామిలీ నుంచి మేడం వచ్చింది. మరి ఆయుర్వేదం మెడిసిన్ ఎందుకు వాడలేదు ఐఎంసీకి రాకముందు అనేది నాదొక డౌట్ సార్. దాని గురించి మేడం ఏదైనా వివరణ ఇవ్వగలిగితే విందామని చెప్పేసి నాకు ఆసక్తి అనమాట సార్. ఎందుకు రాలేదు అంటే మేడం
ఎంసీ ఆయుర్వేదం వాడి మంచి రిజల్ట్ వచ్చింది. తండ్రి గారు ఉన్నారు, చిన్నాన్న గారు ఉన్నారు, పోతే ఇంకా మీ ఫ్యామిలీలో ఆయుర్వేదంలో ఉన్నారు. వాళ్ళు మీకు ఎందుకు గైడ్ చేయలేదు? మీరు ఆ పాత్రలో ఎందుకు వెళ్ళలేదు? ఆ దారిలో ఎందుకు వెళ్ళలేదు? దాని మీద ఎందుకు విశ్వాసం చూపించలేదు? మన పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదనే కాన్సెప్ట్ లో మీరు ఉన్నారా? ఏమి అని చెప్పేసి మేడం, మామూలుగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళము ఇంట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ ఏది చేస్తారో ఆ దారిలో వెళ్తామన్నమాట. బీయింగ్ ఏ టీచర్ అనుకోండి, టీచర్ అయితే చిన్నపిల్లలు ఏం చేస్తారు ఇప్పుడంటే స్టిక్ వాడే అది లేదనమాట. టీచర్ పిల్లలు చిన్నప్పటి నుంచే యాటిట్యూడ్ చూపిస్తారు అనమాట. వాళ్ళు టీచర్ గా ఉండేసి చేసినట్టు చూపిస్తారు. మరి మీరు ఆయుర్వేదంలో ఉండేది, నాన్నగారు ఉన్నారు, చిన్న వాళ్ళ ఫ్యామిలీస్ లో ఉండి దాని మీద ఎందుకు బిలీవ్ చేయలేదు? వాటిని ఎందుకు వాడలేదు? ఆ ప్రయోజనాలు ఎందుకు తీసుకోలేదు? ఏంటి అంటే సార్ ఎంఎస్ సార్ మేడం ఆయన చెప్పండి. పర్మిషన్ తో మా నాన్నగారికి సెకండ్ మ్యారేజ్ అండి. మా అమ్మగారు సెకండ్, అంటే ఫస్ట్ ఆమె చనిపోతే మరలా మ్యారేజ్ చేసుకున్నారండి. సెకండ్ నేను లేట్ బోర్న్, నేను అందులోను మరలా ఈ లేట్ బోర్న్ వల్ల మా నాన్నగారు ఏజ్డ్, ఇప్పుడు 90 years కి చనిపోయారు మా నాన్నగారు అని చెప్పాను కదండి. అప్పటికి నాకు మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నారు, ముగ్గురు పిల్లలు, ముగ్గురు ఆడపిల్లలేనండి నాకు పుట్టింది. అంటే నాకు అంటే నేను తెలుసుకునే ఏజ్ నాకు వచ్చేటప్పటికి నేను అత్తారింటికి వచ్చేసాను. అక్కడ లేనండి. పైగా ఉండి తెలుసుకోవచ్చు కదా అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు అనుకుంటారు. ఆ తర్వాత మా నాన్నగారు ఇంకా అది ఆపేశారు. ఆయన వైద్యం చేయడం ఎవరెవరు వచ్చేవారు. నాకు ఇంకొక డాక్టర్ గారి ద్వారా తెలిసింది, మా నాన్నగారు ఆయుర్వేదం డాక్టర్, బండార్లంకి ఫస్ట్ డాక్టర్ అని. మా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూ వస్తే బాలింతరాలుగా ఉన్నప్పుడు ఆయన్ని కవర్ పెడితే డాక్టర్ గారు బాగున్నారా అన్నారు మా నాన్నగారిని. ఇదేంటి మా నాన్నగారు నేను డాక్టర్ గారు బాగున్నారా అంటున్నారు ఏంటని చెప్పి అడిగితే, మీ నాన్నగారేనమ్మా ఈ ఊరికి మొదటి డాక్టర్ గారు, ఆయుర్వేదం డాక్టర్ గారు అని ఆయన చెప్పారండి. అప్పటికే మా నాన్నగారు పెద్దవారు. అందువలన నేను అక్కడ నేర్చుకోలేకపోయాను. మా చిన్నాన్నగారు వాళ్ళు ఎవరు మా దగ్గర లేరండి అప్పట్లో. వాళ్ళు వైజాగ్ లో ఎస్కోట్ లో అట్లా ఉండేవారు అనమాట. దానివల్ల నేను నేర్చుకోలేకపోవడం జరిగింది. కొంత కొంత ఇంట్లో అట్లాగా వాడేవాళ్ళము. అంటే డీప్ గా నాకేం తెలియదు అసలు. అది ఇప్పుడు ఈ గురువులు అందరి వల్ల నేను నేర్చుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. పోతే మీ గతాన్ని కూడా గుర్తు చేసి ఉంటే మిమ్మల్ని మాట తీసుకుంటే క్షమించాలి అనమాట. కాకపోతే మేడం నా రిక్వెస్ట్ ఏంటంటే సమ్మర్ హాలిడేస్ లో అయితే మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుందన్నమాట. సమ్మర్ హాలిడేస్ లో నారీశక్తిలో కూడా మీ నాలెడ్జ్ ఇచ్చేసి దాన్ని మీరు చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. దాని పోతే నిన్నటి మీటింగ్ అయితే సార్ నాలెడ్జే కాదనమాట, పోతే సర్వీస్ కూడా అనమాట. మరి మన విఆర్కే సార్ అయితే భోజనాలు అందించడం అయితే, మీ కూర్చున్న వాళ్ళకి వాటర్ సప్లై చేయడం అయితేనేమి, అదే నేను చెప్తాను అనమాట, ఇదొక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అని చెప్పేసి. మరి తక్కిన వాటికి దీనికి ఐఎంసీ ఫ్యామిలీ అనేది ఇట్స్ ఎక్సలెంట్ మేడం. పోతే ఆ సర్వీస్ అదే చూస్తున్నాం అనమాట. మరి ఫ్యామిలీకి వచ్చినందుకు కూడా నేను సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎంఎస్ఆర్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ కూడా మర్చిపోయాను. ప్రోడక్ట్స్ దగ్గర పెట్టుకొని చూపించడం మర్చిపోయాను నేను ఇంతకీ. ప్రోడక్ట్స్ గురించి చెప్పేటప్పుడు మీరందరూ క్షమించాలి. థ్యాంక్ యూ మేడం. ఆనందంలో చాలా మర్చిపోతాం. అప్పుడు కేటీజీ బాబు గారు అడిగిన క్వశ్చన్ అప్పుడు మీకు ఎందుకు రియలైజ్ అవ్వలేదు అని అంటే, అడిగిన వెంటనే నా మైండ్ లో మంచి పాయింట్ స్ట్రైక్ అయింది. ఏంటంటే మేడంకి అప్పుడు ఎవరో డెమోస్ చూపించలేదు. హలో, అప్పుడు డెమోస్ లేదు కదా సార్. ఇప్పుడు డెమోస్ చూపించలేదు నిజంగా. ఎందుకంటే ప్రొడక్ట్ అలా పనిచేస్తుందా అంటే మనకి ఆ బిలీఫ్ లెవెల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ డెమో చూపించినప్పుడే వస్తుంది. ఆ డెమోస్ అన్నది లేదు కాబట్టి అప్పుడు జరగలేదు అని అనిపిస్తుంది. ఇప్పుడు మన దగ్గర డెమోస్ ఉన్నాయి కదా, అందుకని మనం ఏం చేయాలి? ఎవరు రియలైజ్ అవ్వాలన్నా సరే ఫస్ట్ డెమో చూపించాలి. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ అదే విధంగా మరొక గ్రేట్ పర్సనాలిటీని ఇన్వైట్ చేస్తున్నాను. హ్యాండ్ రైజ్ చేశారు. సో ఇప్పుడు మొత్తం కోనసీమ అంతా కూడా చాలా అద్భుతమైన బిజినెస్ జరుగుతుంది అంటే ఒక పర్సన్ పేరు చెప్తారు, మన ఖాన్ గారు. అదే విధంగా డాక్టర్ విశ్వనాథ్ గారు. మేడం గారు ఇంకా బాగా చదువుతారు, డాక్టర్ బల్లా విశ్వనాథ్ గారు. ఇందాక చెప్పారు సరే. సో డాక్టర్ అనే పదం తీసుకొని మాట్లాడడం చాలా సింపుల్ అండి, కానీ ఆ పదానికి ఎలిజిబిలిటీ రావడం చాలా కష్టం.
దాని వెనకాతల చాలా శ్రమ ఉంటది. అటువంటి అద్భుతమైన పర్సనాలిటీ హ్యాండ్ రైజ్ చేశారు. అంబాసిడర్ స్టార్ గా ఉన్న బల్లా విశ్వనాథ్ గారు, సారీ డాక్టర్ బల్లా విశ్వనాథ్ గారు, అన్మ్యూట్ చేయండి సార్. వెల్కమ్. గుడ్ ఐమ్సీ సార్, ఆల్ ఆఫ్ యూ గుడ్ ఐమ్సీ. నా గురించి చాలా బాగా చెప్పినాను, చాలా సంతోషంగా ఉంది. కానీ దాని వెనక మీ యొక్క ఎఫర్ట్ కూడా ఉందండి. అలాగే మన అక్షరగాని వాళ్ళ గారిది, విఆర్కే సార్ది. ఇప్పుడు ఏదైనా మనం నేర్చుకున్నామంటే 10 మందిని చూసే నేర్చుకుంటామండి. మనకంటూ ఏది రాదు. 10 మంది యొక్క నాలెడ్జ్ని మనం గ్రహించినప్పుడే మనం ఆటోమేటిక్గా ఉన్నతంగా ఎదుగుతాం. నేను ఐఎంసీలోకి రాకముందు నేను కూడా వన్ ఆఫ్ ది పేషెంట్ని. ఆ పేషెంట్ వల్లే నేను కనెక్ట్ అయ్యానండి. తర్వాత ఏంటంటే ఆ పేషెంట్ని రికవరీ చేసుకున్న తర్వాత నేను హెచ్బిఏవన్సీని 5.3కి తెచ్చుకున్న తర్వాత నేను మళ్ళీ అదరికి వెళ్ళలేదండి. అంత బాగా ఇందులో నిలబడగలిగాను. దానికి కారణం ఏంటంటే మన పూర్వీకులు, అంటే నాకు ముందు ఉన్నటువంటి సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎఫర్ట్ ఫలితమే నా యొక్క లక్ష్యం అండి. ఆ అనుభవాల పరంపరగానే నేను ఇందులో సక్సెస్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే చాలా మంది జూమ్ మీటింగులు, నార్త్ ఇండియా మీటింగులు ఇలా చాలా వినడం వల్ల, అది కొంత గ్రహించడం వల్ల నేను నిర్ణయించుకుంది అంటే నాలాంటి చాలా మంది ఇబ్బందులు పడుతున్న వాళ్ళని, ఎనీ డిసీజ్ ఎలాంటి ఇబ్బంది పడుతున్న వాళ్ళైనా సరే నేను కాపాడాలి, మనం దాన్ని మార్చగలగాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఈరోజు నాకు చాలా ఆనందం కలిగిందండి. ఎందుకంటే పుత్రోత్సాహం పుత్రులు కలిగినప్పుడు కాదు, వాళ్ళు ఒక మెరుగైన జీవితం పొందినప్పుడు మాత్రం వస్తుంది అన్నట్టుగా ఈరోజు నేను చాలా ఆనందపడ్డానంటే చాలా. ఎందుకంటే ఒక వాయిస్ బేస్ కానీ, ఒక క్లారిటీ కానీ అసలు చాలా అద్భుతంగా చెప్పారండి. ప్రొడక్ట్ నాలెడ్జ్ అవ్వచ్చు, ప్రొడక్ట్ గురించి చాలా ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీగా నేను తన్మయంతో అలా ఉండిపోయానండి. ఆ చెబుతూ ఉంటే, ఆ మాటలు వింటూ ఉంటే విందని కాదు, యాక్చువల్గా నాలెడ్జ్ అనేది చాలా పవర్. అది నేను చాలా వినగలిగాను ఈరోజు మేడం గారి ద్వారా. నిజంగా ఆ రోజైతే మమ్మల్ని చాలా రిజెక్ట్ చేశారు ఆవిడ. కానీ ఆవిడే మళ్ళీ రియలైజ్ అయ్యి మన దగ్గరికి వచ్చి ఈరోజు మంచి ఒక క్యాడర్ని నిలుపుకుంటున్నారు. ఆవిడకి చాలా టార్గెట్స్ ఉన్నాయండి. అంటే యాక్చువల్గా ఆవిడకి ప్రొఫెషనల్ లైఫ్ చాలా బిజీ. ఒక స్కూల్ రన్ చేయడం అంటే చాలా కష్టం. అలాంటి స్కూల్ రన్ చేస్తూ కూడా ఇందులో ఒక క్యాడర్ మెయింటైన్ చేస్తున్నారు. చాలా మందికి ఆవిడ హెల్త్ తీసుకున్న తర్వాత చాలా మందికి హెల్ప్ చేసి హెల్త్ని ఇప్పించారండి. చాలా మందికి హెల్ప్ చేసి హెల్త్ని ఇప్పించారు. అది మెయిన్ మన యొక్క మోటో అండి. మన మోటో ఏంటంటే 10 మందికి మనం హెల్ప్ చేసినప్పుడు, వాళ్ళకి హెల్త్ని ఇచ్చినప్పుడు బిజినెస్ దాని అంతటా వస్తుంది. అంటే మా గురువు గారు ఒక ఆయన చెప్పారు, నేను ఒక 30-40 సంవత్సరాల క్రితం విన్నాను. పరపతి సంపాదించుకుంటే డబ్బులు దాని అంతటా అయ్యే వస్తాయట. పరపతిని కోల్పోతే ఉన్న డబ్బు కూడా పోతుందట. అందుకని పరపతి సంపాదించుకోవడం అనే మనం ప్రయత్నం చేయాలి. అలాంటి పరపతిని పెంచారు ఈరోజు నాదంబి గారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా టీంలో ఆవిడ రావటం అనేది చాలా అద్భుతం. నెక్స్ట్ ఎందుకంటే ఆవిడ ఎంత కష్టపడ్డారంటే, ఒకనొక టైంలో అమెరికా మెడిసిన్ పంపించారు. అప్పటికి 6 నెలల నుంచి పంపిస్తున్నాం మేము. అయితే ఒకసారి ఎయిర్పోర్ట్లో ఆఫ్ చేసి ఆ ప్రోడక్ట్ అంతా బయట పడేస్తే దానికి ఏంటి కావాలంటే ప్రిస్క్రిప్షన్ కావాలన్నారు. అప్పుడు నేను డాక్టర్ కనవాల గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన పంపించండి, నేను ప్రిస్క్రిప్షన్ ఇస్తానన్నారు. అప్పుడు మన మేడం గారు హైదరాబాద్ పని కట్టుకుని వెళ్ళి డాక్టర్ సార్ని కలుసుకుని ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకుని, అప్పుడు ఎంఎస్ఆర్ గారే మాట్లాడారు కూడా డాక్టర్ గారితో. నేను డైరెక్ట్గా మాట్లాడేవాడిని కాదు. డాక్టర్ సార్ మాట్లాడితే అప్పుడు ఆయన అపాయింట్మెంట్ ఇస్తే ఆయన ప్రిస్క్రిప్షన్ తీసుకుని అక్కడ ఎయిర్పోర్ట్కి అందజేసి పంపించారు. ఈరోజు ఆవిడ అమెరికాలో ఎంత హ్యాపీగా ఉంటున్నారో మాకు ఫోటోలు షేర్ చేశారండి. అది మనకి అత్యున్నతంగా ఇచ్చే అభినందనీయం అనమాట. మన యొక్క ఆరోగ్యాన్ని పెంచే ఉత్సాహం. మనకి ఉత్సాహం ఎప్పుడు వస్తుందంటే ఎదురు వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూసినప్పుడు మాత్రమే ఉత్సాహం వస్తుంది. అలాంటి ఉత్సాహాన్ని ఈ రోజు కూడా మన నాదంబి గారు ఇవ్వటం జరిగింది. ఆవిడ ఒక అద్భుతమైన, అంటే నేను ఇదివరకే యాక్చువల్గా ఉదయం 6 AM చేయమని చెప్పుకోండి. కానీ ఎందుకు ఆవిడ నేను చేయలేనండి అనేవారు. కానీ ఇప్పటికైనా ముందుకు వచ్చినందుకు నేను మొన్న వచ్చి నా దగ్గరికి వచ్చి ఇలా చేస్తున్నానండి, ఎంఎస్ఆర్ గారు అడిగారు అంటే చాలా అద్భుతం అండి, చాలా మంచి పని చేస్తున్నారని చెప్పడం జరిగింది. నాకు ఈ సభాముఖంగా
మేడం గారు ఇంత చక్కగా చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అలా చాలా ప్రతి ఒక్కరు అంటే నాదంబి గారనే కాదు, మన రాజారెడ్డి గారు కూడా, రాజేందర్ రెడ్డి గారు కూడా చాలా అద్భుతంగా చెప్పారు. కానీ నేను ఆ టైంకి ఏంటంటే మా పాపని బయటకు తీసుకెళ్ళడం వల్ల స్కూల్కి తీసుకెళ్ళడం చెప్పలేకపోయాను. ఆయన కూడా చాలా ఎక్స్ట్రాడినరీ. ఈ మీడియా రీసెంట్గా వచ్చిన చాలా ఎక్స్ట్రాడినరీగా ఆ మోటో అనేది కనిపించింది ఆయన మాటల్లో కానీ. అంటే అనుభవం ఎక్కడికే పోదండి. అనుభవం అనేది మన అదే ఎఫర్ట్స్ నెవర్ డై. ఆయన ఇదివరకు గతంలో ఉన్నటువంటి ఏదైనా యాంబీ ఏదైతే చేశారో ఆ ఎఫర్ట్స్ ద్వారానే ఈ రోజు ఇలా రాగలిగారు. అంచేత ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. అలా మీరు చాలా మందిని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, మీ శిష్యులందరినీ తయారు చేసి. నేను థ్యాంక్ యూ, కూడా థ్యాంక్ యూ ఒక సార్. చిన్న టెస్టిమోనియల్ చెప్పాలనుకుంటున్నాను సార్. ఏంటంటే అంటే అందరిలో కాన్ఫిడెన్స్ రావాలనే ఉద్దేశంతో. యాక్చువల్గా నేను ఒక 3 years బ్యాక్ మా ఫ్రెండ్కి అంటే రాజమండ్రి అయింది, ఆయనకి ఐడి ఇవ్వడం జరిగింది. ఐడి ఇస్తే 2-3 సార్లు ఆయన ఇంటికి వెళ్ళి క్లాస్ చెప్పడం జరిగింది. తర్వాత మీటింగ్లో కూర్చోబెట్టడం జరిగింది. మన ఎవరు రాజమండ్రిలో ఒక మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అయినా సరే ఆయన రియలైజ్ అవ్వలేదండి. రియలైజ్ అవ్వకపోతే నాకు తెలియదు ఆ విషయం. కానీ వాళ్ళ మదర్కి క్యాన్సర్ అండి. వాళ్ళ మదర్ క్యాన్సర్ అయితే కెమోథెరపీలు అవి చేయించారు 4 సంవత్సరాల నుంచి. తర్వాత క్లియర్ అయ్యిందండి. చాలా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే అది క్లియర్ అయ్యింది. చాలా హ్యాపీగానే ఉన్నారు. కానీ 2 years నుంచి మళ్ళీ వాడికి వేరే ఎఫెక్ట్స్ వచ్చినాయి. చాలా ఇబ్బందులు వచ్చినాయి. వస్తే అలాగే ఇంగ్లీష్ మెడిసిన్సే వాడుతున్నారు బయట. ఎప్పుడు చెప్పలేదు. మొన్న అనుకోకుండా మా మదరు ఒక చనిపోతారనగా ఒక 2 రోజుల ముందు నాకు కాల్ చేశారు. మా మదర్ని మీ ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నానండి, ఒకసారి చూపిద్దాం అంటే. తీసుకొస్తానంటే ఇలా కొంచెం ఇబ్బందిగా ఉందండి మా మదర్కి, తర్వాత తీసుకొద్దు అంటే మా మదర్ ఇది అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత తీసుకురావడం జరిగింది. మొన్న ఒక 1 week 10 days అవుతుంది. అయితే ఏంటి విషయం ఏంటంటే ఆ మేడం గారు వస్తే నేను మా మదర్ని చూసినట్టే అనిపించింది. మా మదర్ని ఈవిడ నేను గ్యారంటీ కాపాడుకోవాలన్న దృక్పథంతో చాలా ట్రై చేసి, ఆవిడకి ప్రాబ్లం ఏంటంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల, రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఇప్పుడు ఆవిడకి ఊపిరితిత్తుల్లో నీరు వచ్చిందండి. చాలా డాక్టర్ల దగ్గర తీసుకెళ్లారు. వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తేసారండి. ఆల్మోస్ట్ ఆల్ ఇంకా మేమేం చేయలేమండి అని పెయిన్ కిల్లర్సే ఇస్తున్నారు. అలాంటి వ్యక్తి మన దగ్గరికి వచ్చారు. వచ్చి మదర్ని తీసుకుని వచ్చారు. ఆవిడ పరిస్థితి ఏంటంటే ఓన్లీ కూర్చునే ఉండగలగదండి. పడుకోవడానికి కూడా ఇబ్బంది. ఎందుకంటే బ్యాక్ నుంచి పెయిన్ వచ్చేస్తుంది పడుకుంటే. పడుకోలేరు, ఏమీ చేయలేరు. అది చాలా అనీజీ అనమాట. అలాంటి పరిస్థితులు అలా వచ్చి కూర్చున్నారు కుర్చీలో. నా కళ్ళంపడి నీళ్ళు వచ్చినాయి నా చూడగా. అప్పుడు మొత్తం మీద మెడిసిన్ అంతా కూడా మన దాంట్లో ఉన్న మెడిసిన్ అంతా ఇవ్వటం జరిగింది. ఒక 3,500 రూపాయలు మెడిసిన్ ఇచ్చాం. కరెక్ట్గా 2వ రోజునే ఆయన ఫోన్ చేశాడు. మా అమ్మగారు ఇప్పుడు హాయిగా పడుకుని నిద్రపోతున్నారండి. శ్వాస అంటే అంటే ఆయాసం విపరీతంగా వచ్చేదండి. ఆయాసం వల్ల కూడా పడుకోలేకపోయారు. ఇప్పుడు చాలా హాయిగా నిద్రపోతున్నారు, చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి నిన్న మళ్ళీ వాళ్ళ అబ్బాయిని, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ మిస్సెస్ని కొన్ని కాంప్లికేషన్స్ ఉంటే మళ్ళీ వాళ్ళకి మెడిసిన్ పట్టుకెళ్ళారండి నిన్న వచ్చి. ఇంతకీ ట్విస్ట్ ఏంటంటే ఇది అందరికీ కారణం అంటే వీళ్ళలో ఆలోచన లేకపోవడం. అంటే పెద్ద పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఐఎంసీలో మనకు తగ్గిపోతుంది అన్న ఫీలింగ్తో వాళ్ళు రాలేదు. యాక్చువల్గా ఇతనైతే, ఈ అబ్బాయి అయితే ఫస్ట్ నుంచి చెప్తున్నాడు అట్లా. ఆ విషయం నిన్న ఓపెన్ అయిందండి. అంటే ఇట్లాగ ఏంటంటే ప్రతి ఇంట్లోనూ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఎవరో ఒకళ్ళు థ్రెడ్స్ ఉంటాయి అంటారు. అంటే మనలో థ్రెడ్స్ ఉంటాయి. ఆ థ్రెడ్స్ మన ఇంట్లో పార్ట్నర్సే అవ్వచ్చు. అలా ఆయన ఆ ఇంట్లో థ్రెడ్స్ ఏంటంటే వాళ్ళ మిస్సెస్ వాళ్ళు కూడా కొంచెం ఎక్కడెక్కడో తిరిగాం కదా, మనకు తగ్గలేదు, ఇక్కడ తగ్గిపోతుంది అన్న ఫీలింగ్ తోటి రాలేకపోయారు. కానీ ఇప్పటికే వచ్చినందుకు చాలా సంతోషించారండి. వాళ్ళ అత్తయ్య గారికి అంత హ్యాపీగా నిద్రపోతుందంటే ఆ కోడలు ఎంతో ఆనందపడ్డదండి నేను వచ్చి. అంటే ఇంత నేను చెప్పేది నా వల్ల అయిందనేది కాదు, ఇది ప్రతి ఒక్కరి వల్ల అవుతుంది. ఎఫర్ట్ పెడితే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ మనం చాలా మందికి ఆరోగ్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో, ఒక కాన్ఫిడెన్స్ వస్తుందనే ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుందండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.
see